బ్రదర్ సిద్ధార్థ రెడ్డి గారితో మీకు ఉన్న బాండ్ చిన్నప్పుడు, ఐ నో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, కాకపోతే చిన్నప్పుడు ఉన్న బాండ్ గురించి. చిన్నప్పుడు అంటే అమ్మ దగ్గరే పెరిగారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు, అమ్మ దగ్గరే పెరిగారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ప్రొఫెషన్ ఇబ్బందిగా ఉండిందని అమ్మ దగ్గరే పెరిగారు. సో అందరం కలిసి సొంతం తమ్ముడు తమ్ముళ్ళ అక్క అలానే పెరిగాను. ఓకే. ఇప్పుడు డిఫరెన్సెస్ వచ్చాయి అంతే. ఎలా వచ్చిందండి డిఫరెన్సెస్ మీకు? అంటే మామూలుగా డిఫరెన్సెస్ అంటూ నేను చదువుకున్న టైంలోనే వచ్చాయి. ఎందుకంటే పాలిటిక్స్లో నేను రావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. మేము అనుకుంది పాలిటిక్స్ నెక్స్ట్ జనరేషన్ పాలిటీషియన్, మా లీగసీ క్యారీ చేసే వాళ్ళు అంటే వి థాట్ ఓకే అబ్బాయి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదో మేము తొక్కేస్తున్నాము, మేమేదో చేస్తున్నాము అని చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న, ఈరోజు మీ కొడుకు కానీ కూతురు కానీ ఏదన్నా తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ దండిస్తాం, అంతేనా? అదే నాన్న చేశారు, దాన్ని తొక్కడము లేకపోతే వేరే అని అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. పెద్దవాళ్ళను గౌరవిస్తే దాన్ని సంస్కారం అంటారు. కష్టపడి నిజాయితీగా పైకి వస్తే దాన్ని తెలివితేటలతో పైకి వస్తే మంచితనం అంటారు. కానీ రెండూ లేనప్పుడు రౌడీలని పక్కన పెట్టుకొని బెదిరించాలి అని చూస్తే ఎవరు బెదిరిపోరు. దానికి ఒక తండ్రిగా దండించారు, కానీ దాన్ని ఒక పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా మాట్లాడడం అయితే అది తప్పు. ఇప్పుడు పక్కనోడు ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరండి? నా ఫ్యామిలీనే. ఫ్యామిలీ పర్సన్ని నేను పబ్లిక్లో పెట్టి మన ఫ్యామిలీ పరువు నేను తీయదలుచుకోలేదు. కాబట్టి ఈ విషయం గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయడం వేస్ట్. నా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడడం నాకే అవమానం. రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మీ ఫాదర్ వీళ్ళంతా పాలిటిక్స్లోకి వచ్చారు, అండ్ ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు. ఏంటి డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ మీకు ఏం తెలిసింది? లైక్ మీ నాన్నగారు మీకు చెప్పి ఉండవచ్చు అప్పుడున్న ఎలా ఉండేది పరిస్థితులు, ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు. సో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి దాంట్లో, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఫ్యాక్షన్ అనేది నాన్నగారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తగ్గింది. ఆయన ఫ్యాక్షన్స్ని తగ్గించాలనే చాలా ట్రై చేశారు. దానికన్నా ముందు మేము చూసేవాళ్ళము, అంటే ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండడు. సో అది చూసేవాళ్ళం. కానీ నాన్న వచ్చిన తర్వాత తగ్గింది ఫ్యాక్షన్స్. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా మేము పుట్టి పెరిగాము ఆ ఎన్వైరన్మెంట్లోనే పుట్టి పెరిగాము. కాబట్టి మాకేమి భయం అంటూ ఏమీ లేదు. కొత్త కాదు భయం కాదు, అదేమీ లేదు మాకు. ఏంటంటే నేను ఈ ఫ్యాక్షన్స్ ఎంకరేజ్ చేస్తానా లేదా అనడంలో, నేను ఒక డాక్టర్గా నేను ప్రాణాలు పోస్తానే కానీ ప్రాణాలు తీసే గుణం నాకు లేదు. నన్ను నమ్ముకున్న వాళ్లకు నేను నా ప్రాణాలే నేను సాక్రిఫైస్ చేస్తానేమో కానీ ప్రాణాలు తీసే ఇది నాకు లేదు. కాబట్టి ఫ్యాక్షన్ అనేది ఐ డోంట్ ఎంటర్టైన్. బట్ మనము దాన్ని ఫుల్ స్టాప్ అయితే పెట్టలేము. సో వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, అంతే. ఎప్పుడైనా అటాక్స్ జరిగాయండి మీ మీద? అటాక్స్ ఏమున్నాయండి? అట్రాసిటీ కేసులు, అనవసరమైన కేసులు పెట్టడమే తప్ప ఏం లేదు. అటాక్స్ జరిగే ధైర్యం ఎవరికి ఉందండి? అంత ధైర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.